అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనం ఈ ఖమ్మం జిల్లా కుస్మంచి మండలంలోని గట్టు సింగారం ఊరిలో అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు విస్తీర్ణం ఏ విధంగా ఉంది, ఏ ఏ పంటలు వేసుకున్నారనేసి మనం అయితే రావడం జరిగింది. ఈ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే ఇది ఒక చెరువు. సో దీనికి ఆనుకొని మొత్తం వరి పొలాలు అయితే విపరీతంగా అయితే వరి పొలాలు అయితే కనిపిస్తూ ఉన్నది. సో పైనుండి కింద వరకు అయితే వరి పొలాలు అయితే ఉన్నది. సో అదేవిధంగా మనకు వరి ఏదైతే ఉందో మనకు ఈనింది మొత్తం. ఏదైతే మనకు కింద నుండి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 3 నుండి 4 అడుగుల హైట్ అయితే మనకు పెరగడం జరిగింది. సో ఒకటే మాదిరిగా అయితే కనిపిస్తూ ఉన్నది. సో ఎక్కడ చూసినా మనకు ఈ చెరువు కిందన మొత్తం వరి పొలాలే. సో ఈ విధంగా అయితే ఉన్నదని. సో ఇక్కడ ఈ రైతులు ఎక్కువగా మనకు మిర్చి అండ్ పత్తి ఈ సాగునైతే తగ్గించి వరి యొక్క వైపు అయితే మళ్ళీపోయారనేసి రైతులు అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న రైతులు. అదేవిధంగా మనకు దగ్గరలో ఏదైతే ఉందో మనకు ఈ రాజేశ్వరం షుగర్ ఫ్యాక్టరీ అనేసి మనకు దగ్గరలో ఉంటుందంట. ఇక్కడ నుండి ఒక 2 నుండి 3 కిలోమీటర్. అయితే చుట్టుపక్కల ఏరియాలో రైతులు ఎక్కువగా చెరుకు, అదేవిధంగా చెరుకు వైపు అయితే కల్టివేషన్ అయితే చేశారు. సో మీకు జూమ్ చేసి చూపించడం జరుగుతుంది. సో అక్కడైతే మనకు చెరుకు, సో ఆ ఏరియాలో అయితే చెరుకు అయితే సాగు చేస్తూ ఉన్నారు. సో ఎక్కువగా మనకు మిర్చి అండ్ పత్తి తగ్గించి వరి పొలం వైపు అయితే మళ్ళీపోయారు రైతులు. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ మనకు ప్రతి క్వింటాలకి మనకు ఈ 500 రూపాయలు బోనస్ అయితే ప్రకటించడం జరిగింది. సో దానివల్ల అయితే రైతులు ఎక్కువగా మనకు వరి పొలం వైపు మళ్ళించడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు ఈరోజు ఫీల్డ్ అండి. సో నెక్స్ట్ మనకు రేపు సాయంత్రం కానీ రేపు పొద్దున మనకు ఒక మంచి కాటన్లో మనకు మంచి ఫీల్డ్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే వరి పొలంలో ఎక్కువగా మనకు ఈ సుడిదోమ సమస్య అయితే విపరీతంగా అయితే కనిపిస్తూ ఉన్నది. సో దీన్ని ఎట్లా గుర్తించాలంటే మనకు నీటి కింద ఉన్నప్పుడు ఈ విధంగా అయితే మనకు ఆకులు ఏదైతే మొత్తం ఈ కాలిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. సో దానికి మనకు సుడిదోమ అనేసి మనకు ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకు చెస్ అనేసి దొరుకుతుంది మార్కెట్లో. అది ఒకసారి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు సుడిదోమ నుండి మనకు చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, అందరికీ ధన్యవాదాలు.